శాడిస్ట్ బావ పార్ట్ 78. ఎలారా నిన్ను విడిచి బతికేది? అలవాటు అయిపోయావు తెలుసా? నువ్వు సింపుల్గా లెట్స్ బ్రేకప్ అంటే వదిలేస్తాను అనుకుంటున్నావా? నెవర్. ప్లీజ్ అభి, నన్ను దూరం చేసే ఆలోచన మానుకో అని అంటూ అభి షర్ట్ని తడిపేస్తుంది సితార. ఇంకాసేపు అలానే ఉంటే తన మాటలకి కరిగిపోతాడేమో. కళ్ళు చెమ్మగిల్లుతుంటే తనకి కనపడకుండా తుడిచేసుకొని సితార భుజాల దగ్గర పట్టుకొని దూరం జరిపాడు. నీళ్ల కళ్ళతో చూస్తున్న సితారాని నేరుగా చూడలేక పక్కకు చూస్తూ, చెప్పానుగా ఇట్స్ ఓవర్ అని. నా డెసిషన్లో చేంజ్ ఉండదు. లెట్స్ సెపరేట్ అని చెప్పి కారులో కూర్చొని డ్రైవింగ్ స్టార్ట్ చేస్తుంటే సితార విండోపై గట్టిగా కొడుతూ, ఆర్ యూ రియల్లీ సీరియస్ అబౌట్ దిస్ అభి? వదిలేస్తున్నావా నన్ను అని అడిగింది. పట్టించుకోలేదు, వెళ్ళిపోతున్నాడు. సితార కార్ స్పీడ్తో పాటు సమానంగా పరిగెడుతూ, అభి ప్లీజ్ స్టాప్ ద కార్ అని అరుస్తుంటే స్పీడ్ ఇంకొంచెం పెంచిన అభి హీల్స్తో రన్ చేయలేక మధ్యలో పడిపోయిన సితారను చూస్తూనే ముందుకు వెళ్ళిపోతున్నాడు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం ఒక కారణమైతే, హాస్పిటల్కి తీసుకెళ్ళడం లేట్ అయితే తన కండిషన్ సీరియస్ అవుతుందని తెలిసి మనసు చంపుకొని కారాపాడు. పరుగున తన దగ్గరకు వెళ్ళాడు. పూర్తిగా కాన్షియస్ని లాస్ అయిన సితారాని తన చేతుల్లోకి తీసుకొని తన బుగ్గపై తడుతూ, సీతూ లెగవే అని అంటూ పిలుస్తున్నాడు. పరిస్థితి అర్థమై కారులో పడుకోబెట్టి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. ఇంకాసేపట్లో స్పృహలోకి వస్తుంది అని డాక్టర్స్ చెప్పగానే కిషాంత్కి కాల్ చేశాడు. కాల్ ఆన్సర్ చేసిన కిషాంత్తో, నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను. సితార పలానా హాస్పిటల్లో ఉంది. వచ్చి తనని పికప్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళు. టేక్ కేర్ అని చెప్పేసి కాల్ కట్ చేశాడు కిషాంత్ నిర్ణయం వినకుండానే. అక్కడ నుండి వెళ్ళబోతూ ఆగి ఒకసారి సితారాను చూశాడు. రాబోయే కాలం నాటి పరిణామాలు ఎలా ఉన్నా సితార తనకి దూరం కాదు అని ఓ నమ్మకం అయితే ఉంది. కానీ ఇప్పటి సమస్యను అధిగమించాలి అంటే తనకి దూరంగా ఉండక తప్పదు. వెళ్ళిపోయాడు అభి అక్కడి నుండి. కారులో కూర్చొని డ్రైవ్ చేస్తూ కొన్ని గంటల్లో మారిన సిచ్యువేషన్స్ని రివైండ్ చేసుకుంటున్నాడు. సరిగ్గా కొన్ని గంటల క్రితం, అంటే సుభాష్ ప్రీతి గురించి చెప్పగానే బ్యాక్కి వెళ్తే, అభి తన గన్ తీసుకొని ప్రీతి ఇంటికి బయలుదేరాడు. అప్పుడే ఇంటికి వచ్చిన ప్రీతి తల్లితో పెళ్లి గురించి చెప్తూ ఉంటే మెరుపు వేగంతో అక్కడికి వచ్చిన అభి గన్ని హెడ్కి టార్గెట్ చేసి, హౌ డేర్ యూ, మా అమ్మనే చంపడానికి ట్రై చేస్తావా అని అడగగానే తల్లి కూతుర్లు బిగుసుకుపోయారు. కూతురు చేసిన నిర్వాకం గురించి ముందే తెలిసిన ప్రీతి తల్లి అభి కాళ్ళ మీద పడి, తప్పైపోయింది, క్షమించు బాబు, తెలియక చేసిన తప్పు అని ఇంకేదో అనబోతే, తెలియక చేస్తే ఒక పర్సన్ని హర్ట్ చేయొచ్చు, ఇలా ప్రాణాలు తీసేంత దుర్మార్గానికి పాల్పడిందంటే తెలియక చేసిందని ఎలా నమ్మమంటావు అని అరిచినట్టు అడిగాడు అభి. ఆమె దగ్గర సమాధానం లేకపోగా కన్నీళ్ళు మాత్రం పెట్టుకుంది. కానీ తల్లిని మాట అంటేనే ఊరుకొని అభి ప్రాణాలు తీయాలి అని చూస్తే ఎందుకు ఊరుకుంటాడు? అందుకే కాళ్ళ దగ్గర పడి ఉన్న ఆమెని దాటుకొని నేరుగా వెళ్ళి పొగరుగా బింకంగా చూస్తున్న ప్రీతి మెడ పట్టుకొని పైకి లేపుతూ, నిన్ను టచ్ చేయకుండా లేపేద్దాం అనుకున్నా, బట్ నీకు టార్చర్ చూపించుకొని చంపను అని అంటూ పదాలు నొక్కిపెట్టి పలుకుతుంటే భూమికి 3 ఇంచుల తేడాలో గాలిలో తేలుతున్న ప్రీతి ఊపిరి అందక తగ్గుతూ అభి చేతులపై కొడుతుంటే తల్లి ప్రాణం ఊరుకోక వెళ్ళి అభి నుండి ప్రీతిని కాపాడే ధైర్యం చేస్తుంది. వాళ్ళు కొట్టారనో లేక ప్రాధేయపడుతున్నారనో తెలియదు, కానీ ప్రీతి నుండి నిజం తెలుసుకోవాలన్న తాపత్రయంతో అలానే ఎత్తిపెట్టి పక్కనే ఉన్న సోఫా మీదకి విసిరాడు. ఊపిరి ఎగపీలుస్తున్న కూతురి చేతిలో వాటర్ బాటిల్ పెట్టింది ఆవిడ. దగ్గుతున్న ప్రీతి ముందు టీపై ఎడ్జ్లో కూర్చొని గన్ తిప్పుతూ, ఎక్కువ టైం లేదు, త్వరగా చెప్పు, ఎందుకు చంపాలనుకున్నావు అమ్మని అని అడిగాడు బేస్ వాయిస్తో. తన ముందున్న గన్ని అభిని మార్చి చూస్తూ రెక్లెస్గా చూపు తిప్పగానే చెంప చెల్లుమనిపించాడు. ప్రీతి తల్లి ఉలిక్కిపడి ప్రీతి పక్క నుండి లేచింది. ఇప్పటి వరకు అభిలో ఇంత వైల్డ్ యాంగిల్ చూడలేని ప్రీతి అభి చేస్తున్న పనులకు విస్తుపోయి చూస్తుంది. అభి నేచర్ ముందే తెలిసి ఉంటే ఇంతవరకు తెచ్చుకునేది కాదేమో. మండుతున్న బుక్కపై చేసుకొని శూన్యంలోకి చూస్తున్న ప్రీతి మరొక చెంప తెల్లగా నిగనిగలాడుతుంటే దాన్ని కూడా పగలగొట్టడానికి చేయెత్తగానే ముఖాన్ని తన 2 చేతుల్లో దాచుకొని, చెప్తాను అని అంది భయంతో. దట్స్ గుడ్, చెప్పు అని అనగానే, నీ కారణంగానే చంపాలనుకున్నాను అని అంది. అర్థం కాక చిన్న కళ్ళతో చూస్తున్న అభిని చూసి, ఎస్,
నీకోసమే చంపాలనుకున్నాను అని చెప్పింది మళ్ళీ. ఎందుకు? హార్డ్గా వినిపించింది అభి గొంతు. ఎందుకంటే అప్పటి వరకు నాలో పెంచిన హోప్స్ అన్ని మాయం చేసేసింది కాబట్టి. అభి నీవాడు అని చెప్పిన ఆమె ఆ రోజు ఎయిర్పోర్ట్లో సీతారాం పక్కకు తీసుకెళ్ళి నా బిడ్డ జాగ్రత్త, నీ చేతిలో పెడుతున్నానని చెప్పినందుకు అని గట్టిగా అరిచి చెప్పింది ప్రీతి. ఆ మాటలకు షాక్ అయ్యి, సైకోలా బిహేవ్ చేయకు, మా అమ్మ చెప్పిందా నీకు నన్ను లవ్ చేయమని, ఫీలింగ్స్ పెంచుకోమని అని తనని కొంచెం చీప్గా చూస్తూ అడిగాడు అభి. ఆవిడ అలా ఏం చెప్పలేదు, కానీ నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాక అభి ఇష్టం కనుక్కొని మీ ఇద్దరి పెళ్లి చేసే బాధ్యత తనదని చెప్పింది. చెప్పినట్టుగానే నిన్ను పెళ్ళికి ఒప్పించడానికి కూడా ట్రై చేసింది. మధ్యలో ఈ సితారా వచ్చి ఆవిడ మూడంతా డిస్ట్రాక్ట్ చేసింది అని ఊగిపోతూ చెప్తున్న ప్రీతిని అసహనంగా చూస్తూ, దీనికోసమా నువ్వు అమ్మని చంపాలనుకుంది అని అడిగాడు ఆశ్చర్యంగా. అయినో నీకు చాలా చీప్గా కనిపిస్తున్నాను కదూ, ప్రేమిస్తే తెలుస్తుంది దాని పవర్ ఏంటో. ఎంత కావాలనుకున్నానో తెలుసా నిన్ను. స్టిల్ ఐ లవ్ యూ అభి. నువ్వు తిట్టినా నచ్చుతుంది, నాకు కొట్టినా నచ్చుతుంది. నీకోసం ఎవ్వరి ప్రాణమైనా తీయడానికి వెనకాడును అని చెప్పి ఆపింది. అభికి ఏదో డౌట్ వచ్చి, వెయిట్ డ్రగ్స్ ఇచ్చి తనని చంపేయగలనని ఎలా అనుకున్నావు అని అడిగాడు. ప్రీతి కన్నింగ్ స్మైల్తో చూస్తూ, అసలు ఆమెకి ఇవ్వాల్సింది డ్రగ్స్ కాదు, పాయిజన్. పాకెట్ రెండు ఒకలానే ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యి డ్రగ్స్ మిక్స్ చేసి ఇచ్చాను అని నిజాయితీగా ఒప్పుకున్న ప్రీతిపై పీకల్లోతు కోపం ఏర్పడింది అభికి. ఒకవేళ ప్రీతి కరెక్ట్గా పాయిజన్ ఇస్తే పరిస్థితి ఏంటి? ఆ ఊహే భయంకరంగా అనిపించి గన్ ప్రీతి నుదుటికి ఆనించి, ఇద్దరు మనుషులు కలిస్తేనే ప్రేమ, ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యావు నువ్వు అని ఆగి గన్ వెనక్కి తీసుకొని, అమ్మకేం కాలేదు కాబట్టి నా చేతులతో చంపకుండా వదిలేస్తున్నాను, లేదంటే ఈ పాటికి నీ బాడీ శ్మశానంలో ఉండేది అని చెప్పి పోలీసులకు కాల్ చేస్తుంటే ఆపి, నేను చెప్పేది పూర్తిగా వినకుండా అప్పుడే పోలీసులు కాల్ చేస్తావేంటి అని వెటకారంగా అడుగుతూ అయోమయంగా చూస్తున్న అభిని చూసి చిన్నగా నవ్వుతూ ఫోన్ అందుకొని ఓ వీడియో క్లిప్ చూపించింది. అది చూసిన అభి కళ్ళు బయర్లు కమ్మాయి. చేతిలో ఉన్న ఫోన్ గన్ కింద పడిపోయాయి. మైండ్ ఫ్రీజ్ అయిపోయింది. ప్రీతి చేతిలో నుండి ఫోన్ తీసుకొని దగ్గర నుండి మరీ చూశాడు. ఎక్కడో ఆశ తను చూస్తుంది అబద్ధం కాకపోతుందా అని. ఇష్టం లేని సంఘటనలు కళ్ళ ముందు నిజమై జరిగితే అవి అబద్ధాలు అయిపోవాలనుకోవడం ఓ రకంగా స్వార్థమే అవుతుంది. ఆ నమ్మకం తన దగ్గర నిజాన్ని దాచి చేస్తున్న పని చూసి విస్తుపోయాడు. అది ప్రీతి ఫోన్లో రికార్డ్ అవ్వడం చూసి చల్లం కోల్పోయాడు చాలాసేపు. లాకర్ రూమ్లో దొంగచాటుగా తన తండ్రి డాక్యుమెంట్స్ దొంగలిస్తున్న సితారా ఎవరైనా ఉన్నారా అని చుట్టుపక్కల గమనించుకుంటూ ఎప్పటిలా లాక్ చేసేసి సైలెంట్గా తన క్యాబిన్లోకి వెళ్ళిపోతున్న వీడియో ఎర్రబడిన కళ్ళతో చూస్తూ, ఇది నీ దగ్గర ఎలా అని నమ్మలేక అడిగాడు. ప్రీతి సమాధానం చెప్పకుండా నవ్వుతుంటే, నవ్వ వెంట చెల్లుమంటుంది, చెప్పు అని గద్దించాడు. అయినా నవ్వాపని ప్రీతిని చూసి ఉక్రోషం ఆపుకోలేక దవడ పగలగొట్టాడు. ఈ వీడియో చూసిన తర్వాత కూడా చేయలేపగలడు అని ఊహించలేని ప్రీతి నిర్ఘాంతపోయింది. కూతురి పిచ్చి తెలివికి అద్దం లేని నవ్వుకి లోపలే 100 తిట్టుకుంది ఆవిడ. ప్రీతి చేయి పట్టుకొని దగ్గరికి లాక్కొని, చేతిలో ఆయుధం ఉంటే సానబెట్టి ఉపయోగించుకోవాలి, ఇలా తన్నించుకోకూడదు అని చిన్నగా చెప్పినా కోపం తెలుస్తున్న తల్లిని అంతకంటే కోపంగా చూసింది. నువ్వు వాగు అన్నట్టు అభి వైపు చూపు తిప్పి, మీ అమ్మ విషయంలో నేను చేసిన తొందరపాటు అర్థమయ్యాకే జాగ్రత్త పడ్డాను, కానీ నిజం తెలిసిన మరుక్షణం నువ్వు ఆలోచించగలవని నాకు అనిపించలేదు. నీ నుండి ఎలా తప్పించుకోవాలో తెలియలేదు. అదే సమయంలో నువ్వు యూఎస్ వెళ్ళాక సితార చేసిన భాగోతంతో నా కంటపడింది. ఈ విధంగా నిన్ను లాక్ చేయగలనని నేను అనుకోలేదు అని నవ్వుతూ ఆగి, నీకు తెలుసు నైనా కంపెనీకి వరల్డ్ వైడ్గా కనెక్షన్స్ ఎక్కువ, అలాగే గవర్నమెంట్తో అసోసియేట్ అయి ఉంటుందని. ఇప్పుడు ఈ క్లిప్ బయటకు వెళ్తే సితారకి ఎన్నేళ్ళు జైలు శిక్ష పడుతుందో తెలీదు. తనని మోసం చేసినందుకు, కంపెనీ రూల్స్ అతిక్రమించినందుకు ఆ వెంకటాద్రియే చంపేయొచ్చు అని చెప్తున్న తన వైపు మండే చూపులతో చూశాడు అభి. ఇంకొక మాట తనకి నెగిటివ్గా మాట్లాడితే షూట్ చేయడానికి సెకండ్ థాట్ చేయని అభి చూపులు చూసి, సో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, సితారాని మర్చిపోవాలి,
ఇవి రెండూ జరిగిన నెక్స్ట్ మినిట్ నేను ఈ వీడియో డిలీట్ చేసేస్తాను అని చెప్తున్న తనని చీప్గా చూస్తూ, ఏంటి బెదిరిస్తున్నావా? ఇప్పటికిప్పుడే చంపేయగలను నిన్ను, ఈ వీడియో బయటకు రాకుండా చూసుకోగలను అని అంటూ గన్ గురిపెడుతుంటే, హహ, ఇన్ని వెధవ పనులు చేసేదాన్ని తప్పించుకోవడానికి మరొక మార్గం చూసుకోనా అని అడుగుతూ, ఇదే వీడియో నా ఫ్రెండ్ దగ్గర కూడా ఉంది. నా ప్రాణాలు పోయిన తర్వాతి నిమిషం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అని బెదిరిస్తున్నట్లు చెప్తున్న తన మాటలను తీసి పడేయలేకపోతున్నాడు అభి. ఏం చేయాలో తెలియక దీర్ఘంగా ఆలోచించి ఆత్రంగా తన వైపు ఎదురు చూస్తున్న ప్రీతిని చూసి, వీడియో బయటకు రాకూడదు, ఆలోచించి నిర్ణయం చెప్తాను అని చెప్పి గన్ బ్లేజర్ లోపల పెట్టి బయటకు నడుస్తుంటే ఫోన్ తల్లికి అందించి, జాగ్రత్త, నేను కాసేపు ఆగి వస్తాను, ఫోన్ నాతో ఉంటే డేంజర్, నేను చెప్పినట్టు ఈ వీడియో ఇంకెవ్వరి దగ్గర లేదు, కేవలం నా దగ్గర మాత్రమే ఉంది, సో ఫోన్ నాతో ఉండడం సేఫ్ కాదు అని చెప్పింది. ఆల్రెడీ తనకున్న పలుకుబడితో సితార లాకర్ రూమ్లో ఉందని తెలియగానే బయటకు నడుస్తున్న అభి పక్కన నడుస్తూ, చెప్తే నమ్మవేమో కానీ ఇప్పుడు కూడా సితార లాకర్ రూమ్లోనుంది అని చెప్పింది. విస్మయంగా చూస్తున్నాడు అభి సితార ప్రతి మూమెంట్ని ప్రీతి ఎలా పసిగడుతుందో తెలియక. అభి అనుమానం అర్థమై, డాక్యుమెంట్స్ ఒరిజినల్ ప్లేస్లో పెడుతుంది, కావాలంటే వెళ్ళి చూడు అని నమ్మకంగా చెప్పగానే నడకను పరుగుగా మార్చి కారులో రెట్టింపు వేగంతో నయన కంపెనీకి చేరుకున్నాడు. వెనకే తన కారులో ప్రీతి కూడా. ఎలివేటర్ బిజీగా ఉండడంతో మెట్ల మార్గాన్ని ఎంచుకున్న అభి అన్నింటికంటే పైనున్న ఫ్లోర్ని చేరుకోవడానికి 10 నిమిషాల సమయం పట్టినప్పటికీ దారిలో ఒక్కటే కోరుకున్నాడు, ప్రీతిని చెప్పేది నిజం కాకూడదు అని. లాకర్ రూమ్లోకి వెళ్ళాడు. ఆయాసంతో రొప్పుతూ చూస్తున్నాడు. కానీ తన ఆలోచనలకు విరుద్ధంగా సితార అదే పని చేస్తుండడంతో కాలి కింద భూమి కంపించినట్టు అనిపించింది అభికి. అభి ప్రీతి ఇంట్లో నుండి వెళ్ళాక తన కూతుర్ని అవమానించి చేసుకున్నందుకు ఎనలేని పౌరుషం ముంచుకొచ్చిన ప్రీతి తల్లి వాళ్ళు వెళ్ళగానే అభి అంతు చూడాలని అనుకుంది. ప్రీతి ఫోన్ ఇచ్చి వెళ్ళగానే అదే వీడియోని ప్రీతి కాంటాక్ట్స్లో ఉన్న వెంకటాద్రికి షేర్ చేసింది. సో అలాగన్నమాట వెంకటాద్రికి న్యూస్ చేరింది. ప్రస్తుతం కొన్ని గంటల్లో మారిన పరిస్థితులను చక్కదిద్దుకునే అవకాశం లేక ఇప్పుడు ఏం చేయాలో అని ఆలోచిస్తున్న అభి కార్ సడన్ బ్రేక్ వేసి ఆపి 2 నిమిషాల పాటు ఆలోచించి ఫోన్ అందుకొని తరుణ్కి కాల్ చేశాడు. అప్పటికే చీకటి పడింది. సితారాకి ఏమైందో అని ఆందోళనగా హాస్పిటల్కి వచ్చాడు కిషాంత్. అమ్మాయిల నీడు ఉంటుంది అని జెన్నీని వెంట తెచ్చాడు. బెడ్పై ఎవరూ లేని ఒంటరిదానిలా నిస్తేజంగా పడుకున్న సితారాను చూసి జాలేసింది. స్పృహలో లేని తనను చూసి, బ్రో ఎక్కడున్న వదిన్నిలా వదిలేడు జెన్నీ, ఇప్పుడెందుకు ఇలా అయిందో అర్థం కావడం లేదు అని అంటూ సితారాను చూస్తూ జెన్నీకి చెప్తున్నాడు. నమ్ముకున్న వ్యక్తులు జీవితం మార్గంలో మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఆ నొప్పి ఎలా ఉంటుందో ముందే కిషాంత్కి తెలుసు గనుక. పనుండి వెళ్లాల్సి వచ్చిందని ముందే చెప్పాడుగా కిషు, ఎక్కువ ఆలోచించుకో. అసలు ఏమైంది సితారాకి, ఎందుకు ఇలా జరిగింది అని అడిగింది తన హెల్త్ గురించి అవగాహన లేక. నాకు కూడా తెలియదు జెన్నీ, బ్రో కాల్ చేసి హాస్పిటల్ నేమ్ చెప్పి వెళ్ళమన్నాడు అంతే అని చెప్పాడు. మధ్యరాత్రిలో మెలకు వచ్చిన సితార వెంటనే కళ్ళు తెరవలేదు. తన కళ్ళ ముందు అభినే ఉండాలి అని చాలా బలంగా కోరుకుంది. మెలకువ వచ్చిన 5 నిమిషాలకి కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా ఉన్న చైర్లో జెన్నీ పడుకొని ఉంటే మరొక చైర్లో మ్యాగజైన్ చదువుతూ కనిపించాడు కిషాంత్. అక్కడ అభి లేనందుకు డిసప్పాయింట్ అయింది సితార. అసహనంతో కళ్ళు మూసుకొని తల భారంగా అనిపిస్తే తలపై చేయి పెట్టుకుంది. తన కదలికలను బట్టి అర్థమైంది కిషాంత్కి సితారాకి మెలకు వచ్చిందని. వెళ్ళి తన పక్కన కూర్చొని, బాగానే ఉన్నారా వదినా అని అడిగాడు. అని అంటూ లేచి కూర్చోవడానికి ట్రై చేస్తుంటే సాయం చేశాడు కిషాంత్. మీ అన్నయ్య పూర్తి చేయమన్నట్టు ఆపింది సితార. బ్రో అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండే వదినా, నాకు కాల్ చేసి మీ దగ్గరికి వెళ్ళమన్నాడు అని చెప్పాడు. కావాలనే దూరంగా వెళ్ళిపోయాడు అని అర్థమై కిషాంత్ని లేనిపోని అడిగి అతనిలో అనుమానాలు కలగజేయడం ఇష్టం లేక, నువ్వెప్పుడొచ్చావు అని అడిగింది లోగొంతుకుతో. 2 hours అవుతుంది అని చెప్పి జెన్నీ వైపు చూస్తున్న సితారాను చూసి, మీకేమైనా నీడ్స్ ఉంటాయని జెన్నీని తీసుకొచ్చాను, నిద్ర కాగలేదు అందుకే పడుకుంది అని చెప్పాడు చిన్నగా నవ్వి. సితార కూడా ఫార్మల్గా నవ్వి, నేను బాగానే ఉన్నాను, పదండి వెళ్ళిపోదాం అని చెప్పింది.
ఏమైంది వదిన మీకు? ఎవరు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అని అడిగాడు. తెలీదు అని మాత్రం చెప్పి తన చుట్టూ వెతుకుతూ నా ఫోన్ ఎక్కడా అని అడుగుతుంటే పక్కనే ఉన్న టేబుల్పై ఉన్న సితార ఫోన్ తన చేతికి అందించాడు కిషాంత్. తక్షణం అభి నెంబర్కి కాల్ చేసింది సితార. దీర్ఘమైన శ్వాస తీసుకొని వదిలి తరుణ్కి కాల్ చేశాడు అభి. అటు ఆన్సర్ చేయగానే నీ హెల్ప్ కావాలి, నీ కంపెనీ బయట ఉన్నాను అని చెప్పి కాల్ కట్ చేశాడు. కంపెనీ పరంగా తప్ప ఇరువురికి ఎప్పుడు ఎలాంటి శత్రుత్వం లేనేలేదు. పైగా తెలివిగా తను వర్క్ చేసే కంపెనీలో గవర్నమెంట్ ప్రాజెక్టులు అన్నీ సొంతమయ్యేలా చేసే అభి అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది తరుణ్కి. సితార తమ మధ్యలోకి రానంత వరకు అభి కూడా తరుణ్పై ఎలాంటి గ్రడ్జ్ లేదు. ఇప్పుడు కూడా ఉన్నది కేవలం జెలసీ, పొసెసివ్ మాత్రమే. అందుకే సాయం కావాలి అని నిర్మోహమాటంగా అడిగాడు. ఎప్పుడూ అభితో మాట్లాడినా తెలియని ఆత్మవిశ్వాసానికి దగ్గరయ్యే తరుణ్కి సితార కారణంగా ఇద్దరి మధ్యలో అభిప్రాయాల మధ్య దూరం ఏర్పడింది. ఈ సమయంలో అభి కాల్ చేసి ఎప్పుడూ లేని విధంగా, కనీసం తన ఊహకైనా అందని విధంగా సాయం అడిగేసరికి చేస్తున్న పని వదిలేసి మరీ కంపెనీ బయటకు వచ్చాడు. లాంజ్లో స్టార్ట్ చేసి ఉన్న కార్ దగ్గరకు వెళ్ళాడు. తరుణ్ని చూడగానే తన పక్క సీట్ డోర్ ఓపెన్ చేశాడు అభి. సైలెంట్గా వచ్చి తరుణ్ కూర్చోగానే మెరుపు వేగంతో సిటీకి దూరంగా తీసుకువెళ్ళాడు. నెక్స్ట్ వీడియోలో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ప్రతి ఎపిసోడ్కి కమెంట్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి.